పెద్దలను ఒప్పించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు వీళ్లే. సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిలు అనేది సర్వసాధారణం. చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో తెలియదు కానీ విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న 5 స్టార్ జంటలు ఏవో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1997లో మొదటిసారిగా నందినిని వివాహం చేసుకున్నారు. 2007లో తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి 2009లో రేణుకా దేశాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో రేణుకా దేశాయికి కూడా విడాకులు ఇచ్చి 2013 నవంబర్లో రష్యాకు చెందిన అన్నా లెజివాను 3వ పెళ్లి చేసుకున్నారు. ఇక 2010లో ఏ మాయా చేసావే చిత్రంలో నటించిన నాగచైతన్య సమంత పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్లో ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సమంత చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో 2021 అక్టోబర్లో విడాకులు తీసుకొని వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. అక్కినేని కుటుంబానికి చెందిన మరో హీరో సుమంత్ కూడా తొలి ప్రేమ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట 2006లో విడాకులు తీసుకొని వివాహ బంధానికి ముగింపు చెప్పారు. ఇక హీరో సిద్ధార్థ్ మేఘనాను ప్రేమించి 2003లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన విడివిడిగా జీవితం ప్రారంభించి 2007లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నిర్మాత కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలముడి రచయిత స్క్రీన్ రైటర్ అయిన కనిక తెల్లాను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నారు. 2017లో ప్రకాష్కు విడాకులు ఇచ్చి 2021లో హిమాన్షు శర్మను పెళ్లాడింది కనిక తిల్లాన్.